ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నేటి ఉదయం కీర్తన గ్రంథం 95వ కీర్తనని మనం గమనించినప్పుడు, రండి సాగిలపడి నమస్కారం చేస్తుందము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు దేని ముందట మోకరిల్లుతాడు అంటే, సృష్టి ముందట కానే కాదు, కానీ తనను సృష్టించినటువంటి దేవుని ఎదుట. హల్లెలూయా. తాను ఎక్కడ సాగిలపడతాడు అంటే దేవుని ఎదుట, దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో సాగిలపడతాడని కీర్తనాకారుడు సెలవిస్తాడు. ఇంతకీ మనను సృష్టించినటువంటి దేవుని ముందట ఎందుకు మనం మోకరిల్లాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి పొందెను. కాబట్టి ఆయన మనను కేవలం సృజించిన వాడు మాత్రమే కాదు, కానీ మనను ఆయన నూతన సృష్టిగా మార్చాడు. హల్లెలూయా. మన పాపము నుంచి, శాపము నుంచి, నాశనం నుంచి, నిత్య నరకము నుంచి మనను విడిపించడానికి ఆయన శిలువలో చేసినటువంటి యాగం మూలంగా మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. కాబట్టి మనం ఇంకెన్నడూ కూడా పాపపు స్వభావానికి మరి దాసత్వానికి లోనైనటువంటి వారము కాదు. పాపము మన మీద ఎక్కడూ ప్రభుత్వం చేయదు. ఎందుకనగా మనం క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారము. అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరిల్లుతారు. కాబట్టి యెహోవా సన్నిధానంలో మోకరిల్లుదాము రండి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరి ఈ ఉదయం ఈ పునరుత్థాన దినమున ప్రభు సన్నిధిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ప్రభు చేసినటువంటి ఉపకారంలో మరొక ఆయన చేసినటువంటి మహోపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ప్రభు సన్నిధిలో వెళ్ళి ఈ దినం ఆనందించండి. కాబట్టి ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయరాదని ప్రభు పేరట మరి ప్రభు సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.